ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చనిపోయిన ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఉద్యోగం మానేసిన వ్యక్తికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి విచిత్రాలన్నీ చంద్రబాబు హయాంలోనే జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ స్మార్ట్ అంటూ ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ బదిలీల్లో మాత్రం తప్పుల తడకగా వ్యవహరిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు నేతల నుంచి లెటర్స్ తెచ్చుకున్న వాళ్లకు కావాల్సిన చోట పోస్టింగ్స్ ఇస్తూ మిగిలిన వాళ్లను గాలికొదిలేస్తోంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం జూన్ 30వ తేదీలోపు బదిలీలు పూర్తి చేయాలని ఆదేశించింది. ముందు స్థానిక మండలాల్లో ఉండకూడదని చెప్పినప్పటికీ ఉద్యోగుల పోరాటం ఫలితంగా ఆ రూల్ను సవరించింది. అయితే ఎక్కడా కౌన్సిలింగ్ చేపట్టకుండా ఇష్టారీతిన బదిలీలు చేపట్టడంపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. అన్ని కలెక్టరేట్స్ వద్ద తమ నిరసన తెలిపారు. ఉద్యోగుల ఆందోళనను పట్టించుకొని ప్రభుత్వం తాను అనుకున్న విధంగా బదిలీల ప్రక్రియ కొనసాగించింది. నేతల నుంచి లెటర్స్ తీసుకొచ్చే వాళ్లకు ప్రయారిటీ ఇస్తోంది. ఎక్కడా రోస్టర్ పద్ధతి పాటించలేదు. పారదర్శకంగా చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిబంధనలకు విరుద్ధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపట్టింది. సో మేము కోరేది ఏంటంటే న్యాయబద్ధంగా ర్యాంకింగ్ ప్రకారం సీనియారిటీ లిస్ట్ ప్రకారము కౌన్సిలింగ్ నిర్వహిస్తే వితిన్ ఈఎల్బీలో వచ్చినా సరే మేము సంతోషంగా వెళ్తాం. ఎందుకంటే కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మా కోరుకున్న సోటు రాఫీని ఇంకో సోటు ఇచ్చినా సరే సంతోషబద్ధంగా వెళ్తాం. విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో చనిపోయిన వ్యక్తిని కూడా బదిలీ చేస్తూ ఆదేశాల్లో పేర్కొన్నారు. 2-3 ఏళ్ల క్రితం ఉద్యోగం వదిలి వెళ్లిపోయిన వారిని కూడా బదిలీలు చేస్తూ లిస్ట్ ప్రిపేర్ చేయడం విడ్డూరం. దీన్ని బట్టి చూస్తే సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఎంత పారదర్శకంగా జరిగాయో ఇట్టే అర్థమైపోతోంది. ఇది ఒక్క డిపార్ట్మెంట్కే పరిమితం కాలేదు. సచివాలయాల్లో పనిచేసే అన్ని కార్యదర్శుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. అడ్మిన్ సెక్రటరీ, మహిళా సెక్రటరీ, వేల్పేరు, పారిశుద్ధ్యం, ఏఎన్ఎం, డిజిటల్ అసిస్టెంట్ ఇలా అందరి బదిలీల్ని అస్తవ్యస్తం చేసింది ప్రభుత్వం. 5 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ర్యాంక్ వైజ్ సీనియారిటీ లిస్టు ప్రకారం కౌన్సిలింగ్ న్యాయబద్ధంగా జరగాలి మొదటి డిమాండ్. తర్వాత 4.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరం వాళ్ళను కూడా కౌన్సిలింగ్లో తీసేశారు. వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. వికలాంగులను కొండ ప్రాంతాల్లో వేయడం, లాక్టేటింగ్ మదర్స్ని అలా రకరకాల ప్రాంతాల్లో వేయడం జరిగింది. చనిపోయిన పర్సన్స్కి కూడా మొన్న కౌన్సిలింగ్లో ప్లేసులు ఇచ్చారు. 5 ఏళ్లు ఒకే సచివాలయంలో పనిచేసిన వాళ్లు తప్పనిసరిగా వేరే సచివాలయానికి వెళ్లాలి. ఈ రూల్ను దాదాపు ప్రతి చోట అతిక్రమించారు కూటమి నేతలు. విజయవాడలో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.